ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని నేను మీ ముందుకు వచ్చాను. సో వెళ్ళిపోదాం టాపిక్లోకి. ఏంటి వాట్ ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు మీ మనసును బాధ పెట్టారో, ఎవరైతే మీ ఎమోషన్స్తో ఆడుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని క్రాస్ రోడ్లో నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోయారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి పెయిన్ఫుల్ సైకిల్లోకి నెట్టేసి వెళ్ళిపోయారో, వాళ్ళు ఇప్పుడు కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారు. ఎలా, ఏంటి, ఎందుకు, ఎప్పుడు? పీపుల్ ఆర్ going to be getting their karma from May 25th to September 1st. అంటే మే 25వ తారీఖు నుంచి శని తన మారబోతూ ఉన్నారు, మేషలోకి వెళ్ళబోతూ ఉన్నారు, ఉండబోతూ ఉన్నారు కమింగ్ డేస్. ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 1st వరకు. ఈ 3 నెలలు కూడా అక్కడే ఉంటారు మేషరాశిలో. సో ఏం జరుగుతుంది అలా ఉంటే? శని కాన్సిక్వెన్సెస్ అంటే ప్రాబ్లమ్స్, కష్టాలు, వీటికి ప్లస్ కర్మకి, మనం చేసుకున్న స్వయంకృత అపరాధాలు అనే వాటికి ఆయన రిప్రజెంట్, ఆయన వాటికి మనకి చూపిస్తారనమాట ప్రతిఫలం ఎట్లా ఉంటుంది అని. సో కర్మకి కారకుడైన వారు మేషరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నారు శనీశ్వర భగవానులు. సో ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు మీరు బాధ పెట్టి, మీ వ్యక్తులు కావచ్చు, పర్సన్స్ కావచ్చు, మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళకేంటి, వాళ్ళు బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉన్నారు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు రివెంజ్ టైం. అంటే మీరేం చేయక్కర్లేదు, శని భగవాను చూసుకుంటారు. ఎవరైతే మీకు అబద్ధాలు చెప్పారో అవన్నీ బయటపడతాయి. ఎవరైతే మాస్క్ ఒకటి పెట్టుకొని మంచి వాళ్ళలాగా నటిస్తూ వాళ్ళ సైకో తత్వాన్ని, బ్యాడ్ ఇంటెన్షన్స్ని ఎవరైతే బిహైండ్ సీన్స్ చేస్తూ వచ్చారో వాళ్ళ ట్రూ ఫేస్, ఆ మాస్క్ అనేది పడిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ ట్రూ కలర్స్, ట్రూ ఫేస్ అనేవి రావడం అనేది, బయటపడడం అనేది జరుగుతుంది ఈ 3 నెలలు టైం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ పీరియడ్లో కొంచెం ఇప్పటి వరకు ఏరేస్ వాళ్ళు, క్యాన్సర్, మకర రాశి వాళ్ళు, లిబ్రా, వీళ్ళు వాళ్ళ మంచితనాన్ని చేతకానితనంలాగా తీసుకున్నారు ఇప్పటి వరకు. ఈ పర్టికులర్గా ఈ 4 రాశుల వాళ్ళని, వీళ్ళకి ఇప్పుడు ఈయన శని మారడం వల్ల ఇంకాస్త ఎక్కువ బలం అనేది రాబోతుంది. వీళ్ళు ఇంకా స్ట్రాంగెస్ట్ పీపుల్ అవుతారు ఈ రాశుల వాళ్ళు. వీళ్ళకి గనక ఎవరైనా చెడు చేసుంటే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ 3 నెలలు అష్ట కష్టాలు పడబోతూ ఉన్నారు. కర్మ అనేది బ్యాక్ అనేది రాబోతుంది, ఫేస్ చేస్తారు. ఒకవేళ ఈ రాశిలో వాళ్ళే వేరే వాళ్ళకి వాళ్ళ డర్టీ బిహేవియర్, డర్టీ ఇంటెన్షన్స్ ఏమైనా చూపించుంటే కనుక, బ్యాడ్ ఏదైనా చేసుంటే కనుక ఈ రాశిలో వాళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చెప్దామని వచ్చాను. కర్మ అనేది హిట్ చేయబోతూ ఉంది. ఇది అందరికీ వర్తిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఏరీస్, క్యాన్సర్, క్యాప్రికాన్, లిబ్రా వాళ్ళకి మంచిగా ఉండబోతూ ఉంది. ఇప్పటి వరకు వీళ్ళు చాలా అంటే చాలా కష్టాలు పడ్డారు ఇన్ కనెక్షన్స్ వైజ్. రిలేషన్షిప్లో వీళ్ళు నమ్మి మోసపోవడం లేదా చీట్ చేయబడడం, అబద్ధాలతో వీళ్ళని మాయ చేయడం అనేది జరిగింది, చాలా చూశారు. ఇప్పుడు వాళ్ళ ట్రూ కలర్స్ అన్నీ బట్టబయలు అవ్వబోతూ ఉన్నాయి. మీ దృష్టిలో కాదు, ఈ లోకం దృష్టిలో వాళ్ళ ట్రూ ఫేసెస్, ట్రూ కలర్స్ ఏంటి అనేది మొత్తం లోకం అనేది చూస్తుంది. బయటపడేలాగా శని చేస్తారు. కర్మ అనేది ఎలా ఉంటుంది, వెనక్కి తంతే
అనేది ఇప్పుడు చూడబోతూ ఉన్నారు, రాసి పెట్టుకోండి. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. సో జాగ్రత్తగా ఉండండి. ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే తెలిసి తెలియక, అంటే ఇప్పుడు ఇటు సైడ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఏదైనా బ్యాడ్ చేసి ఉంటే కనుక శనికి మొక్కండి ఫస్ట్. తప్పైపోయింది మాకేంటి అని ఆయన్నే ఇంకా వేడుకోవాలి. ఇప్పుడు మీరు ఆయనే దిక్కు మీకు. సో ఈ ఎఫెక్ట్, ఈ చేంజెస్ అనేవి ఇప్పుడు మనం సెప్టెంబర్ 1 వరకు చూడబోతూ ఉన్నాము. మే 25 నుండి శని మేషరాశిలోకి వెళ్ళబోతూ ఉన్నారు. సో ఈ చేంజెస్ అనేవి చూస్తాము. కర్మ అనేది ఎలా ఉంటుంది, నిజంగానే ఉందా అనేది ఇప్పుడు చూస్తాం అన్నమాట. నిజంగానే